సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోవూరు సిపిఎం మండలం కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని మహిళా నాయకురాలు జక్కా శేషమ్మ గారు వవ్వేటి సుబ్బారెడ్డి స్మారక స్తూపానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ కోవూరు పట్టణంలోని మైథిలి సెంటర్, మందు బయలు సెంటర్, బజార్ సెంటర్, తదుపరి పాటూరు గంగవరం, పోతిరెడ్డిపాలెం, సాల్చింతిల, పడుగుపాడు తదితర గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. మహాసభలో 3 రోజుల పాటు ఉన్నాయని, ఈ మహాసభలకు జాతీయ నాయకులైన ప్రకాష్ బృందాక, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు మరియు కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ప్రజా సమస్యలపై చర్చ జరిగి పోరాటాలకు కల్పన ఇవ్వనున్నారని తెలిపారు. అనంతరం 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభ సిపిఎం పార్టీ నెల్లూరులో జరుపుకుంటా ఉంది. ఆ మహాసభలు గతంలో 45 సంవత్సరాల పూర్వం జరిపారు. ఈ రోజున మళ్ళీ ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు అవకాశం వచ్చింది. నెల్లూరు జిల్లాలో అనేకమైన పోరాటాలు నిర్మితమైనవి. ఈ జిల్లా ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు ఈ జిల్లాలో సిపిఎంని నిర్మాణం చేశారు. అది వేలాది మంది కార్యకర్తలు ఇప్పటికీ ప్రజల్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. అయితే సుందరయ్య గారు నాయకత్వాన వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పాటైన తర్వాత భూమి ప్రజలకి రావాలని చెప్పి, పేదల భూమికి అవసరమని చెప్పి భూ పోరాటాలు జరిగినాయి. అందులో భాగంగా వేల మంది జనం భూ పోరాటాల్లో పాల్గొన్నారు. ఎల్లాయపాలెం, అట్టే కూలి పోరాటాల్లో నార్మడుగు, అంకులయ్య, తిరుపాలు, అట్టే అనేక మంది నరసయ్య, రమణమయ్య లాంటి వాళ్ళు కూడా చెయ్యులు కూడా పోలీసు కల్పుల్లో లేరు. అనేక మంది సారా ఉద్యమంలో ఒక కామ్రేడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంతమంది స్ఫూర్తి ఈరోజు జిల్లా ఉద్యమం నిలబడింది. ఈరోజు సిపిఎం రాష్ట్ర మహాసభలు అంటే ఆడ ప్రధానంగా రైతుల గురించి, రైతుల యొక్క సమస్యల గురించి, వ్యవసాయ కార్మికుల ఇబ్బందుల గురించి, కార్మిక వర్గం పడే ఇబ్బందుల గురించి, ఉద్యోగులు ఈరోజు భద్రత లేకుండా పోయింది. ఉద్యోగులు సమస్యలు అన్నీ సకల జనుల సౌభాగ్యం కోసం ఈ మహాసభల్లో 3 రోజుల పాటు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఈ మహాసభలు చర్చించబోతా ఉన్నారు. అనేక జిల్లాల నుండి పార్టీ కార్యకర్తలు ఆ మహాసభలో ప్రతినిధులుగా రాబోతున్నారు. అయితే ఈ మహాసభలు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో జరుపుకోవడం ఈ ప్రజలకు గొప్ప వరంగా పాటిస్తున్నాం. ఈ మహాసభలకయ్యే ఖర్చు పేదలు, రైతులు మరియు కార్మికులు, ఉద్యోగులు అందరూ వాళ్ళ జేబుల్లో నుండి మహాసభలు జరపండి, ప్రజల కోసం పనిచేయని ఆశీర్వదిస్తూ విరాళాలు ఇచ్చారు. అయితే ఈ మహాసభల్లో 3వ తేదీ జరిగే వీఆర్సీలో బహిరంగ సభని ప్రజలందరూ వచ్చేసి జయప్రదం చేయాలని, పోసుబొమ్మ నుండి 3 గంటలకు ర్యాలీ బయలుదేరుతుంది 3వ తేదీన. కామ్రేడ్ బృందాకర్త గారు, రాఘవులు గారు, బేబీ గారు, రాష్ట్ర నాయకులు, కేంద్ర కమిటీ నాయకులు, అట్టే రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు, మన యొక్క వి శ్రీనివాసులు గారు మరియు మన జిల్లా కార్యదర్శి ముల రమేష్ గారు, మరి పార్టీ యావత్తు కార్యకర్తలు జయప్రదం చేయబోతున్నారు. ప్రజలు ఆ కార్యక్రమానికి విచ్చేయాలని చెప్పి ఈరోజు కోవూరులో బైక్ ప్రచార యాత్రని ఆ గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్తున్నాం. అందుకోసం ప్రజలు జరగబోయే రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం.